ఇన్స్టిట్యూట్ 2021. ఓకే, ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీలో 18th ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం వచ్చి. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి బాక్స్ కంటైన్స్ 19 డిస్క్ విచ్ ఆర్ ద నెంబర్ ఫ్రమ్ 1 to 90. ఓకే, ఒక డిస్క్లు అనేవి మన దగ్గర ఒక సీడీ లాంటి దాని మీద ఒక్కొక్క నెంబర్ చొప్పున 90 సీడీలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 అలా 90 వరకు రాసి. ఓకే, ఇఫ్ వన్ డిస్క్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్ లోంచి ఒక ర్యాండమ్ గా మనం చూడకుండా ఒక సీడీని మనం తీసినట్టయితే ఫైండ్ ద ప్రాబబిలిటీ కనుక్కోండి ఈజ్ ద బీట్స్ ఈ 2 డిజిట్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ కనుక్కోండి. 1 నుంచి 90 వరకు. ఓకే, 1 నుంచి 9 వరకు సింగిల్ డిజిట్ తీసేయండి, ఇంకెన్ని ఉంటాయి? 81 ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నమాట. ఓకే, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. Number of favorable outcomes equals to 81. Next to total number of possible outcomes లేకపోతే outcomes equals to 90. Total 90 కదా ఉన్నాయి. Yes. Probability 2 digit number రావడానికి probability equals to probability of getting 2 digit number అని రాసుకొని అప్పుడు ఫార్ములా రాసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై total number of possible outcomes or outcomes. Okay, number of favorable outcomes ఎన్ని మనకి 81 by total outcomes 90 అంతే కదా. 9 టేబుల్లో 9 9 సార్ 9 10 సార్. ఓకే, 9 by 10. దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ ఫస్ట్ సమ్ది. ఓకే, ఇందులో ఫస్ట్ సమ్ది ప్రాబబిలిటీ 2 డిజిట్ నెంబర్కి రావాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, అందులో డిసి తీస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ రావడానికి. అసలు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటి చూద్దాం. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏంటి? 1 పర్ఫెక్ట్ స్క్వేర్, ఎందుకంటే దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ సేమ్ 2 నెంబర్స్ అంటే 1 into 1 స్క్వేర్, దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాం. 2 2s are 4 is the perfect square. అంటే మనం ఒక 4 ఉందనుకోండి, దాన్ని మనం సేమ్ నెంబర్స్ ఇంటూగా రాయగలిగితే వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు. ఓకే, అలాగే 5 రాయగలమా? రాయలేము. 5 into 1 కింద మాత్రం రాయగలం, డిఫరెంట్ నెంబర్స్. అదేవిధంగా 9 రాయగలం, ఎందుకంటే 3 into 3. వీటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు అనమాట. ఓకే, 1 తర్వాతది 4 9 16 25 36 49 81 ఇవి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్. 90 వరకు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. ఓకే, ఎక్కడ ఏదో వదిలేసినట్టు చూడండి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్. ఓకే, 8 స్క్వేర్ 64 9 స్క్వేర్ 81. ఎస్, సరిపోయి 9 వచ్చాయి. ఓకే, 9 కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 9, టోటల్ అవుట్కమ్స్ 90. కాబట్టి ఫార్ములా మామూలుగానే ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం వాటిని రాసేద్దాం. ఓకే, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 9, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 90. కాబట్టి 9 1s are 9 10s are. ఓకే, 1 by 10 is the probability of second problem. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ. మనం తీసినటువంటి సిడీలోంచి 5 చేత డివిజన్ అయ్యేటటువంటి నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ చెప్పండి. 5 చేత డివైడ్ అవ్వాలంటే 5 రావాలి, 10 15 20 25 ఇవి రావాలి. అయితే అప్పుడు మన ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఇప్పుడు మనం చెప్పేటప్పుడు దీని గురించి ఏం చెప్పాలి అంటే డివిజిబుల్స్ ఆఫ్ 5
డివిజిబుల్స్ ఆఫ్ 5. డివిజిబుల్స్ ఆఫ్ 5 ఇవి వచ్చేటప్పుడు 5, 10, 15, 20, లాస్ట్ వన్ వచ్చేటప్పటికి 85, 90. ఎన్ని ఉంటాయి అంటే 18 ఉంటాయి. ఇది ఎలా తెలిసింది సార్ అని అడిగితే 1 నుంచి 10కి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 11 నుంచి 20కి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అలా కాబట్టి చివరి ఉన్న 9 into 2, ప్రతి దాంట్లో 2 ఉన్నాయి కాబట్టి 9 2s are 18 అలా చెప్పేస్తే సరిపోదు. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి సేమ్ ఇంకా అక్కడ వరకు తెలిస్తే మిగతాదంతా ఓకే కదా, మీకు తెలుసు. 18/9. 2 టేబుల్లో 2 9s. ఓకే, 2 టేబుల్లోని 2 4s, 8 5s. ఓకేనా? 9 టేబుల్లో 9 1s, 9 5s. కాబట్టి 1/5. 1/5 అనేది దీని ప్రాబబిలిటీ ఆఫ్ లాస్ట్ ప్రాబ్లం వచ్చి. ఓకే, అర్థమైందేమో అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే రాయడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.